నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీడియాలో వచ్చే కథనాలు అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను. నమస్కారం అండి, దిస్ ఇస్ #. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ ఈరోజు తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ని చాలా ఒక రకంగా చూస్తే కుదిపేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ టీడీపీని ఈరోజు ఒక వల్నరబుల్ జోన్లోకి తోసేసిన కేసు మనం చూసుకుంటే దీంట్లో పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాజీ రోహిత్ రెడ్డి ఈరోజు మోయినాబాద్ ఫామ్ హౌస్లో అతను పాజిటివ్ వచ్చాడు. అతన్ని అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం అతని దగ్గర ఉన్న రివాల్వర్తో అతని సెక్రటరీస్ పోలీసుల పైన దాడి చేయడంతో రోహిత్ రెడ్డిని వాళ్ళ బ్రదర్ని ఫ్రెండ్ని అందరినీ అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు. 14 రోజులు రిమైండ్ విధించారు. ఇది ఒక సినాప్సిస్. నాకేం సంబంధం లేదు, ఈ పార్టీకి స్నేహితులు పిలిస్తే వెళ్ళాను, నాకు ఎలాంటి దురలవాట్లు లేవు అని చెప్పి టీడీపీ ఎంపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఆవేదన ఎక్స్ప్రెస్ చేశారు. తీరా బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది, అంటే డ్రగ్స్ తీసుకున్నారని అర్థం. ఇప్పటిదాకా పుట్టా మహేష్ గురించి మనం ఆలోచిస్తే ఏలూరు ఎంపీగా ఉన్న ఒక్కసారి కూడా ఆయన పైన ఎక్కడ బ్లాక్ మార్క్ లేదు. ఎమ్మెల్యేస్ అందరితోనూ చాలా సవ్యమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న పుట్టా ఈరోజు డ్రగ్స్ కేసులో, అది కూడా తెలంగాణ మోయినాబాద్లో ఈగల్ టీం వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆఖరికి మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ కళ్ళు ప్యాకెట్లు కూడా టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా డ్రగ్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. పుట్టాకి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి 5 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి, అండ్ ఈ సమాధానం ఇచ్చేదాకా, ఈ విషయం క్లియర్ తేలేదాకా పార్టీ ఏ కార్యక్రమాల్లో పుట్టా పాల్గొనకూడదు అని చెప్పి కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అండ్ కో అండ్ బ్యాచ్కి ఒక రకంగా ఆయుధం దొరికినట్టే అయింది. చంద్రబాబు నాయుడు గారు అవిరామంగా ఈగల్ టీంని పెట్టి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో గంజాయి సరఫరా వేరే రాష్ట్రాలకు జరిగింది వైఎస్ఆర్సీపీ టెన్యూర్లోనే. తెలంగాణకు కూడా గంజాయి రావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చేది. ఒక్కసారి గంజాయికి అలవాటు పడినా, డ్రగ్స్కి అలవాటు పడినా మనకు తెలియకుండా చాప్ కింద నీరుమారుగా మనకు తెలిసే కొద్దికే మన పిల్లలు మన చేయి జారిపోతారు. అదే నా బాధ, నా ఆవేదన. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? ఎప్పుడైనా పోరాడా? అంటే మన పిల్లలంటే లెక్కలేని తనం. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంతో మంది కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు గంజాయి స్వీకరిస్తూ జనాలందరూ ఒక రకంగా చెడుదోన పడుతుంటే చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో వచ్చిన వెంటనే ఈగల్ సిస్టమ్ పెట్టి కోంబింగ్ మెథడాలజీతో ఎక్కడా గంజాయి అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇస్ నో మోర్ అ ప్లేస్ ఫర్ డ్రగ్స్ అన్నట్టు తీసుకెళ్తున్నప్పుడు ఇదే టైంలో ఏలూరు ఎంపీ టీడీపీ క్యాండిడేట్ డ్రగ్స్ కేసులో దొరకటం కూటమికి పెద్ద షాక్. ఎట్ ద సేమ్ టైం టీడీపీకి చాలా ఎదురు దెబ్బ. ఈ మోయినాబాద్ లో జరిగిన గెస్ట్ హౌస్ లో మీటింగ్ కేవలం ఒక ఫ్రెండ్లీ మీట్ కానే కాదు. పుట్టా మహేష్ అన్నట్టు చాలా మంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దుబాయ్ లో కేదార్ మరణించాడు. ఈ న్యూస్ గుర్తుందా ప్రతి ఒక్కరికి? తెలంగాణలో చాలా మంది పొలిటీషియన్స్ కి దగ్గరగా ఉన్న కేదార్ తన ద్వారా దుబాయ్ లో అక్రమ పెట్టుబడులన్నీ పెట్టడానికి ఉన్న కేదార్ ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఓనర్ ఫ్లాట్ లో అసలు ఎలా తెలియని, గుర్తు తెలియని వ్యక్తిలాగా చనిపోయి మరణించిన టైంలో ఊహాగానాల ప్రకారం, చాలా రూమర్స్ వచ్చిన దాని ప్రకారం ఈ పైలట్ రోహిత్ రెడ్డి అప్పుడు దుబాయ్లో ఉన్నాడని చెప్పి రూమర్స్ అండ్ న్యూసెస్ తెగ స్ప్రెడ్ అయినాయి. అదే విషయం పైన ఈరోజు పెట్టుబడులు అక్కడ పెట్టిన దానిపైన దుబాయ్ కేదార్ మరణించిన తర్వాత అందరూ ఈరోజు పాల్గొని డిస్కషన్ చేయడానికి కూర్చున్నారు అని చెప్పి పేపర్లు గొల్లుమంటున్నాయి, సందేహాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి టీడీపీకి కార్యకర్తల రూపేణ చాలా డిఫరెన్స్ ఉంది. అవన్నీ పక్కన పడేసేసి ఈరోజు పుట్టా మహేష్ కూర్చుని బీఆర్ఎస్ క్యాండిడేట్ రోహిత్ రెడ్డితో పార్టీకి అటెండ్ అవడం కార్యకర్తలకి ఇది ఒక రకంగా చాలా డిస్ట్రెస్ఫుల్ మూమెంట్. తెలుగుదేశం పార్టీ అవనిండి, చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని అవహేళన చేయడమే పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీలోకి చెందిన రోహిత్ రెడ్డితో ఆయన కంఫర్టబుల్గా కూర్చోవడం పార్టీలో ఎవరికి నచ్చలేదు. అట్ ద సేమ్ టైం ఏ విషయం పైన అయితే చంద్రబాబు నాయుడు గారు అవిరామంగా పోరాడుతున్నారో అదే విషయం పైన ఇతను పాజిటివ్గా దొరకటం ఇంకొక పెద్ద ఎదురు దెబ్బ టీడీపీకి.
రాష్ట్రం అంతటా గంజాయి లేకుండా చేస్తాం, డ్రగ్స్ అన్నది ఎక్కడ ఉండకూడదు అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండ్ కి వాళ్ళ ఎంపీ బలవటం ఒక రకంగా బాధాకరం. కనీసం గంజాయి డ్రగ్స్ గాని పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం. మీరు ముందుకు రండి, మీకు అండగా మేము ఉంటాం. ఎవరైనా చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. పొలిటీషియన్ అయిన తర్వాత ఎలా ఉండాలి, ప్రజల మనని ఎలా పొందాలి, పీపుల్స్ పర్సన్ కింద ఎలా మనం మౌల్డ్ అవ్వాలన్నది చూసి నేర్చుకున్న పార్టీ అధినేతను చూసి నేర్చుకున్న ఈ రోజు పార్టీకి దుస్థితి వచ్చేది కానే కాదు. దీంట్లో ఇన్వాల్వ్ అయిన లిస్ట్ ఒకటి ఉందండి. ఇక్కడ మనం చూసుకుంటే రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పుట్టా మహేష్ కుమార్ టీడీపీ ఎంపీ, దాని తర్వాత నమిత్ శర్మ న్యూఢిల్లీలోని బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇదంతా కాకుండా రితేష్ రెడ్డి రోహిత్ రెడ్డి సోదరుడు బిజినెస్ మ్యాన్, ఇదంతా కాకుండా కౌశిక్ రవి బెంగళూరు న్యాయవాది, అనేక లీగల్ ఫర్మ్స్ కి నిర్వాహకుడు, ఇదంతా కాకుండా తిరువీధుల అర్జున్ రెడ్డి బాబిలోనా పబ్ యాజమాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయ్ కృష్ణ నల్లపనేని, ఇతను కూడా ఒక రకంగా సాఫ్ట్వేర్ వ్యాపారం, శ్రవణ్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగి, ఎం రమేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్రియాంక డాక్టర్, నెలవేరి శరత్ కుమార్ రోహిత్ రెడ్డి పిఏ కమ్ డ్రైవర్. వీళ్ళందరూ నిన్న పబ్లో ఉన్నారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా మంది బడా పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది కూర్చున్నారు. సో కేదార్ హత్య తర్వాత కేదార్ పేరు మీద అక్కడ పెట్టిన రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ లో కూర్చుని వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారా అని ఊహాగానాలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే వైసీపీ వాళ్ళు విచిత్రమైన పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు దే హావ్ గాట్ అ పాయింట్ టు ప్లే అ కార్డ్ అగేన్స్ట్ టీడీపీ. కానీ వాళ్ళ అఫీషియల్ వైఎస్ఆర్సీపీ హ్యాండిల్లో పిన్ చేసి పెట్టిన ఒక పోస్ట్ ఈ రోజు సంచలనంగా మారింది. ఒక్కసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్. చూడండి, వైసీపీ వాళ్ళు ఇలా పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పుట్టా ఉన్న ఫోటోలు, లోకేష్ గారితో ఉన్న ఫోటోలు, అది కాకుండా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మార్చ్ 15 డ్రగ్స్ వద్దు విత్ ద లేట్ నారా లోకేష్ బ్రో. 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ డెన్ గా మార్చేసిన నారా లోకేష్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఇది దాడి చేయొచ్చు, డ్రగ్స్ దొరికినాయి అని మాట్లాడొచ్చు, టీడీపీ ఎంపీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, పాజిటివ్ వచ్చిందని కూడా మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్ని డ్రగ్స్ డెన్ గా మార్చేసిన నారా లోకేష్ ఏంటి? ఎవరిని ఏం పట్టుకుని మాట్లాడుతున్నారు? దొరికింది తెలంగాణలో, ఈగల్ సిస్టమ్ వచ్చి ఇక్కడ పట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చేయించిన డ్రైవ్లో దొరికిన డ్రగ్స్లో టీడీపీ ఎంపీ మహేష్ దొరికాడు. దాంట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ డౌన్ గా మార్చేసిన నారా లోకేష్ అంటే టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు, ఎస్ టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్ శివార్లో డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు. తెలుగు రాష్ట్రాల్ని భ్రష్టు పట్టించాలని శపథం చేస్తున్న ఎన్సీబీఎన్, హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అఫీషియల్ పేజ్లో పెట్టారు. సందు దొరకటం ఆలస్యం, డ్రగ్స్ పైన మాట్లాడకుండా దీన్ని తీసుకొచ్చి నారా లోకేష్ అని చెప్పి ట్యాగ్ చేసి 2 రాష్ట్రాల్లో డ్రగ్స్ దొరకటానికి చెందడానికి ఈయనే కారణం అని ట్యాగ్ చేయటం ఒక రకంగా చాలా చెత్తగా ఉంది. స్పీక్ టు ద పాయింట్. ఎస్, టీడీపీ ఏలూరు ఎంపీ డ్రగ్స్ పార్టీలో దొరికాడు. ఎవరితో దొరికాడు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో దొరికాడు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అక్కడ? వాళ్ళతో పాటు ఉన్నాళ్ళు ఎవరు? ఎస్, ఇది తప్పు. కార్యకర్తల రీత్యా చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ మనిషితో ఈ రోజు కలిసి టీడీపీ ఎంపీ కూర్చోవడం తప్పు. వాళ్ళ ఫాదర్ టీటీడీ చైర్మన్ గా చేసిన తర్వాత అతను కూర్చుని డ్రగ్స్ తీసుకుని పోస్ట్ చూడటం తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఈగల్ సిస్టమ్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్స్ రహిత స్టేట్ కింద చేయాలి, గంజాయి ఉండకూడదని కోంబింగ్ మెథడ్ వాడి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకోవడం తప్పు. ఇది వదిలేసి ఈరోజు నారా లోకేష్ ఇస్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దిస్ అంటే చూసే వాళ్ళు నవ్విపోతారు, లాజిక్లెస్ గా ఉంటుంది. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇదివరకటి సీఎంఎల్ లాగా, ఇదివరకటి చేతగాని ప్రభుత్వం లాగా కాకుండా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి పార్టీ కార్యక్రమాలు ఎక్కడ పాల్గొనకూడదని చెప్పి అంటిల్ ద ఇష్యూ ఇస్ క్లోజ్డ్ అంత క్లియర్గా ఇచ్చి పార్టీ సీరియస్ స్టాండ్ తీసుకున్న తర్వాత కూడా సిగ్గుసరం లేకుండా ఇంకా నారా లోకేష్ గారి పేరు తీసుకొస్తుంటే ఇది రాజకీయం కాదు, పైశాచికత్వంగా అనిపిస్తుంది. తప్పే జరిగింది, కానీ ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క పీపుల్స్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ఎలా ఉండాలో నేర్చుకుంటే బాగుంటుంది. అండ్ కార్యకర్తలకి ఎవరితో కలిస్తే బాగుంటుంది, ఎవరికి ఏదో కలవకపోతే ఇష్టపడరు అనే విషయాన్ని కూడా తెలుసుకుని మసులుకుంటే బాగుంటుంది. 150,000 పైగా మెజారిటీతో గెలిచిన ఈ రోజు ఏలూరు ఎంపీ పరిస్థితి చూస్తే బాధాకరం, ఖచ్చితంగా బాధాకరం. అది కూడా ప్రెస్టీజియస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకుంటూ దొరకటం డెఫినెట్లీ అ బ్యాడ్ థింగ్.
వైసీపీ వాళ్ళు డెఫినెట్లీ దే విల్ త్రో ద స్టోన్స్ అగేన్స్ట్ ద పార్టీ, బట్ పార్టీ హ్యాస్ ఆల్రెడీ ఇష్యూడ్ షో కాజ్ నోటీస్. కాబట్టి ఇష్యూ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. మీరందరూ కూడా ఈ వైసీపీ ట్యాగింగ్ నారా లోకేష్ని ఎలా చూస్తారు? అండ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలవటం ఈ సన్నిహిత్యాన్ని హర్షిస్తారా? అండ్ చంద్రబాబు నాయుడు గారి టీంలో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండటం వల్ల రాష్ట్రం మొత్తం, ప్రభుత్వం మొత్తాన్ని భ్రష్టు పట్టించడం కరెక్ట్ అంటారా? వీటిపైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.